హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్న విషయం అందరికైతే తెలిసిందే కదా! సో, ఈ రోజున వచ్చేసి మనకైతే మంగళవారం రోజున ఎంతమంది రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది. అలాగే నిన్న వచ్చేసి ఎంతమందికైతే వచ్చింది అనే విషయాలు కూడా మనమైతే మాట్లాడుకుందామండి. సో, చాలామంది రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని చాలామంది అంటున్నారు. అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే రావట్లేదు చాలామందికి. మరి కొంతమందికి ఎందుకైతే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే తెలుసుకుందామండి. ఎందుకంటే చాలామంది రైతన్నలైతే మనకైతే అడగడం అయితే జరుగుతుందండి. సో, మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో, ఈ రోజున ఎంతమందికి రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే వస్తున్నాయి అనే విషయాలు మనమైతే తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేసి ప్రారంభిస్తామని గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు కదా! సో, మొన్న 26వ తారీఖు ఏదైతే జనవరి 26వ తారీఖు ఉందో, సో, 26వ తారీఖున వచ్చేసి మనకైతే ఒక 4 పథకాలు అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి. రైతు భరోసా, అలాగే ఇంద్రమ్మ ఇల్లులు, దాంతోపాటు ఆత్మీయ భరోసా అని, ఇంద్రమ్మ ఇండ్ల పండుగ అని, కొత్త రేషన్ కార్డులని, సో, మనకైతే ఈ విధంగా అయితే కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. సో, రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికైతే వస్తుందంటే, దాదాపు మనకైతే మొదటి వారంలోనే ఒక 17 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి. సో, రైతు భరోసా వచ్చేసి మనకైతే దాదాపుగా చూసుకుంటే మనకి దాదాపుగా 17 లక్షల మంది కాకుండా ఇప్పటికే మన తెలంగాణలో 70 లక్షల మంది దాకా రైతులైతే ఉన్నారు. సో, ఈ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే, మనకి హామీ ఇచ్చిన విధంగా దాదాపుగా చూసుకుంటే 8,900 కోట్ల రూపాయలనేది రైతుల ఖాతాలోకి జమ చేయాలి. సో, నిన్న దాదాపు చూసుకుంటే మనకైతే ఒక 4 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చింది. సో, ఈ రోజున కూడా అదే విధంగా చూసుకుంటే ఒక 4 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి. సో, మనకి రైతు భరోసా వచ్చేసి ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 30వ తేదీ వరకైతే పూర్తి స్థాయిలో ఈ పథకాలైతే మొత్తంగా ఏదైతే 4 ఉన్నాయో, 4 పథకాలకు సంబంధించిన అమలైతే చేస్తారట. కానీ మనకైతే ఫిబ్రవరి 22వ తారీఖు వరకైతే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఉందో మనకైతే రైతు భరోసా ఉందో, ఆ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మాత్రం మనకైతే ఫిబ్రవరి 22 తారీఖుల్లో పూర్తి స్థాయిలో అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి. తొలి విడతగా మనకైతే దాదాపుగా 6,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయండి. గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒకటి మాత్రం అయితే కాదు. సో, ఈసారి వచ్చేసి మనకైతే ఈ రోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 4వ తారీఖు, ఈ రోజున కూడా మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తాయి. మనకైతే జిల్లాల వారికైతే లిస్ట్ అయితే ఉంది కాబట్టి, జిల్లాల వారికైతే మనకైతే ఈ రోజు కూడా రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్‌కైతే తప్పకుండా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి.